తలొంచుకొని ప్రభుని అడుగుదాం. ప్రభా నాతో మాట్లాడు, ఆత్మదేవా నాతో మాట్లాడు. దేవుని గురించి అర్థమైతే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. దేవుడు నీకు అర్థం కాలేదంటే డేంజర్లో ఉన్నట్లేదు. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్, మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ డేంజర్. హల్లెలూయా. వాక్యాన్ని అర్థం చేసుకోకుంటే నువ్వు డేంజర్లో ఉన్నట్లు. అందుకే ప్రభా నాతో మాట్లాడు, వాక్యం నాలో పనిచేయాలి ప్రభా. నేను బ్లెస్ కావాలా, నా కుటుంబం బ్లెస్ కావాలా, అనేకులకు బ్లెస్సింగ్గా నేను ఉండాలంటే నీ వాక్యమే ప్రభా. మొదలుపెడదాం. ప్రభా అర్థం కావాలి ప్రభా, వినగలిగే చెవి ప్రభా. డిస్టర్బ్ చేయదు, పిల్లలు కూడా డిస్టర్బ్ చేయదు, ఎవరు లేచిపోవద్దు ప్రభా, అటు ఇటు తిరగద్దు ప్రభా. దేవుని మాటలను గౌరవించాలి ప్రభా, సభను గౌరవించాలి, సంఘాన్ని గౌరవించాలి ప్రభా. మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవద్దు ప్రభా. నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనమని మహాజ్ఞాని సొలొమోను రాస్తాడు ప్రభా. మా ప్రవర్తన ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభా. ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే మేము వాళ్ళని కంట్రోల్ చేయాలి ప్రభా. మేము వినాలి, ఇతరులను విననీయాలి ప్రభా. సహాయం చేయ ప్రభా, సహాయం చేయ ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వినే సంఘం పేరు ఎవరని చెప్తారా అమ్మా? ఫిలదెల్ఫియా. ఇంతవరకు ఏమేమి సంఘాల గురించి విన్నాం? ఎఫెసీ, తర్వాత స్మరణ, ఇంకా పెర్గమము, తుయితైరా, సార్దీస్. హల్లెలూయా. ఎఫెసీ సంఘంలో దేవుడు ఎలా కనబడ్డాడు? ఎఫెసీ సంఘానికి దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు? 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న దేవుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. రెండవది స్మరణలో ఎలా కనబడ్డాడంటే, ఎలా కనబడ్డాడు స్మరణలో? మొదటివాడు కడపటివాడు మృతుడై లేచిన దేవునిగా కనబడ్డాడు. మూడవది పెర్గమంలో ఎట్లా కనబడ్డాడు? వాడైన 2 అంచుల ఖడ్గం కలిగిన దేవుడుగా కనబడ్డాడు. హల్లెలూయా. తుయితైరాలో అగ్ని జ్వాలలు, అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సార్దీస్లో ఎట్లా కనబడు? 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగిన దేవుడు. ఈరోజు ఫిలదెల్ఫియాలో ఎలా కనబడుతున్నాడు? ఏమ్మా ఫిలదెల్ఫియా? దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేడు, ఎవడు తీయలేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు, ఇంత సర్వాధికారం కలిగిన దేవుడు సర్వాధికారి, సమస్తమైన దేవుడు. ఆయన లేకుండా ఏది లేదు, ఆయన లేకుండా దేవుళ్ళు కూడా లేవు, నేను కూడా లేను. ఆయన ఉంటేనే అన్నీ, ఆయన ద్వారానే మనకు సమస్తము, ఆయనే సకలము, ఆయనే సాధ్యము, ఆయనే అన్నిటికీ ఆయనే, ప్రతి దానికి ఆయనే కనుక ఆయనను ఆరాధించడానికి మనం వచ్చాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి పరచండి. ఇది చాలాసార్లు మనకు అర్థం కాదు. చాలాసార్లు మనం దేవుని గురించి మనకు అర్థం కాక చాలా డేంజర్లో ఉంటున్నాం. సంగమా, అర్థమైతే ఎంతో బ్లెస్ అవుతాం. హల్లెలూయా. దేవుని గురించి తెలిసింది కొంచెం, తెలియంది చాలా ఉంటుంది. మనకి తెలిసేది కొంచెమే, తెలియంది చాలా ఉంటుంది. ఆ తెలియంది ఏదో తెలుసుకోవాలి ఆశ, ఆరాటము, తపన, ఇవి మనలో ఎప్పుడైతే ఉంటాయో దేవుడు ఆయనను బయలుపరుచుకుంటాడు, ఆయనను చూపించుకుంటాడు.
ఈ 2020 సంవత్సరంలో దేవుడు ప్రత్యేకంగా ఆయన గురించి మనతో మాట్లాడుతున్నాడు, మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఎంతవరకు మనకు అర్థమైంది, ఎంతవరకు మనం గ్రహిస్తున్నాం, ఎంతవరకు మనము ఆలోచిస్తున్నాం ఆ దేవాది దేవుని గురించి. హల్లెలూయా. ఉదయకాలం మరొకసారి దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. ఫిలదెల్ఫియా అంటే ఏంది అర్థం తెలుసా? ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ, అంటే సహోదరులు ప్రేమ కలిగి జీవించడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి. ఫిలదెల్ఫియా అంటే అర్థమైందమ్మా? సహోదర ప్రేమ. సహోదరు అంటే అందరం ఆడోళ్ళు కూడా మొగోళ్ళే ప్రేమగా ఉండాలా అని, ఆడోళ్ళు కాదని, అందరూ ఒక ప్రేమగా, ఒక యూనిటీగా, ఒక సంఘంగా, ఒక ఆత్మగా, ఒక రొట్టెగా, ఒక పాత్రగా లోకంలో జీవించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ పట్టణానికి ఫిలదెల్ఫియా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అక్కడి రాజు ఆయన తమ్ముడు అంటే ఆయనకు చాలా ప్రేమనంట. ఆ ఫిలదెల్ఫియా పట్టణపు రాజుకు ఆయన తమ్ముడు అంటే చాలా ప్రేమ. ఈయన తమ్ముని బాగా ప్రేమిస్తుండని గమనించి ఆయనకు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టిందంటే ఫిలదెల్ఫియా అని పెట్టారు ఆయనకు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కొంచెం ముందుకు జరగండి సహోదరులు, కొంచెం ముందు జరగండి. బ్రదర్స్ కొంచెం ముందు జరగండి. బాబురా, ఇంకా రా. 1 ఇంచు కూడా జరగలేదు మీరు, 1 mm కూడా జరగలేదు. ఓకే ఇట్లా అన్నారు, అంతే ఏడున్నారు అనే. అలేదు, ఎంత మంచోళ్ళు మీరా బాబా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కలిగే దేవులారా బాగా గమనించండి. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, చాలా ప్రేమించేవాడు కనుక ఆ పేరు వచ్చింది. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దేవుడు ఎవరంటే సత్యస్వరూపి. ఎవరమ్మా ఆయన? ఇంకా పరిశుద్ధుడు. హల్లెలూయా. దావీదు తాళం చేయి ఆయన దగ్గర ఉన్నది. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయనలో అబద్ధం అనేది ఏమీ లేదు. ఆయన ఇంకొకటి ఏంది, ఆయన పరిశుద్ధుడు. నీవు ఎన్ని లోకంలో ఎంతమందినన్నా మీరు పరీక్షించండి, పరిశోధించండి, పరిశీలించండి, ఈయన ఒక్కడే పరిశుద్ధుడు. యేసుప్రభు అదే ఛాలెంజ్ చేస్తారు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపిస్తారా అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, సత్యమే చెప్పే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు పిలాతు అంటాడు, నీవెవరు అంటే నేను సత్యం అంటాడు. సత్యం అంటే ఏంటంటే పిలాతుకి అర్థం కాదు. పిలాతుకి కానీ సిలువ వేశాడు. అర్థం కాకుంటే చాలా బాగా గమనించండి. దేవుని గురించి మనకు అర్థమైతే మనం ఎంత అర్థం చేసుకుంటామో, ఎంత అండర్స్టాండింగ్, ఎంత గ్రహించగలుగుతామో అంత దీవించబడతాం. అదే మనకు అర్థం కాకుండా మన లోపల ఏమవుతుందంటే డేంజర్లోకి తీసుకుపోతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా బాగా గమనించండి. సత్యస్వరూపి, పరిశుద్ధుడు, దావీదు తాళపు చెవి కలిగిన వాడు. యెషయా గ్రంథం 22:22 వచ్చిన చదువు. యెషయా గ్రంథం 22 అతడు తీయగా ఎవరును మూయజాలడు, అతడు మూయగా ఎవరును తీయజాలడు. హల్లెలూయా. ఈ యేసు ప్రభువుని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా
దాదాపు 2700 సంవత్సరాల కిందట ప్రవచిస్తూ ఉన్నాడు దావీదు. ఈయన యేసుప్రభు ఎవరంటే దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఈ మాట ఎందుకు, ఏదైనా కానీ ఈ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సంఘంలో ఆ దేశ పరిస్థితి, ఆ పట్టణ పరిస్థితిని సాదృశ్యంగా తీసుకొని దేవుడు ప్రవక్త యోహాన్ ద్వారా రాపించాడు. ఇక్కడ ఎందుకు దావీదు తాళం చెవి అన్నాడంటే ఆ ఫిలదెల్ఫియా పట్టణం యొక్క ఖజానా, ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నటువంటి డబ్బు, బంగారు, వెండి, వజ్రాలు ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉండేవంటే రాజు ఆధీనంలో ఉండేవి. ఎవరంటే వాళ్ళు తాళం చేయనీకే లేదు. అది అర్థమవుతుందమ్మా? రాజే పోయి తాళం తీయాలా, రాజే తాళం వేయాలా. హల్లెలూయా. సాధారణంగా అయితే ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, కానీ ఈ పట్టణం ప్రత్యేకత ఏంటంటే రాజు మాత్రమే తాళం తీయాలా, మళ్ళీ రాజే తాళం వేయాలా, దానికి సీల్ చేయాలి. అరే అది కాదరా బాబు, ఈ లోకపు రాజుకున్న ఖజానా చిన్నది, ఆయన దగ్గర ఉండే డబ్బు కొంచెము. నేను దావీదు తాళపు చెవి కలిగిన వాడను. ఈ 1000 కొండల మీద పశువులన్నీ నావే, ఈ వెండి నాదే, ఈ బంగారు నాదే, ఈ వజ్రాలన్నీ నావే, ఈ భూమి మీద ఏమేమైతే ఉన్నాయో అన్నీ నావే. నా ఆధీనంలో మీకు కావలసినటువంటి, నాకు కావలసిన, మీ కుటుంబానికి, నా కుటుంబానికి కావాల్సిన ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోకమైన సంబంధమైన ఆశీర్వాదాలు ఆ తాళము ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘం అయితే, ఫిలదెల్ఫియా పట్టణం అయితే రాజు మీద ఆధారపడ్డాడు. రాజా నీవు ఇస్తేనే మేము బ్రతుకుతాము, రాజా నీవు తాళం తీసి మాకు ఇస్తేనే మేము బ్రతుకుతాం అనుకున్నారు. కాదు, దేవుడు అంటున్నాడు ఈ రాజులకు రాజు నేను, రాజులకు ఇచ్చింది నేను. హల్లెలూయా. అవునా కదా? దానియేలు గ్రంథంలో అదే మాట అంటారు, రాజులను ఎక్కించుటకు, రాజులను దింపుటకు దేవునికి అధికారం గలదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళైనా బాగా గమనించండి. కనుక దేవునిలో ఏమేమున్నదంటే బాగా గమనించండి, ఆయన సత్యస్వరూపి కదా, ఆయన నిర్వాహకుడు. ఆయన తాళం తీస్తే ఆయనలో జ్ఞానం ఉన్నది, ఇంకేమున్నది ఆయన లోపల రక్షణ ఉన్నది, కృప ఉన్నది, ఆధ్యాత్మికంగా అన్ని బల ప్రభావములు సమస్తము దేవునిలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమంటున్నాడు చదవమ్మా, వచనం చదువు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయా. చూడండి, తాళం అనేది ఎవరన్నా ఇవ్వచ్చు, ఎవరన్నా తీయవచ్చు కదా. హల్లెలూయా. ఒక పెట్టెకు తాళం వేయాలంటే చిన్నపిల్లగానే ఏమంటే కూడా వేస్తారు, కానీ ఎవరన్నా తీయమంటే కూడా తీస్తారు. ఆ కీ ఉంటే చాలు. అని ఇవి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఈ తాళము ఎవరు ఇవ్వలేరు, ఎవరు తీయలేరు. ఇది మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఏది మనం పొందుకోవాలన్నా ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా దేవుడే ఇవ్వాలి, ఆయనే ఇవ్వాలి. మన కష్టార్జితం మీద, మన శ్రమ మీద, మన జ్ఞానం మీద, మన ప్రయాసం మీద కాదు. అది ఎవరు తీయలేరు, ఎవరు వేయలేరు. అంటే దాంట్లో ఉన్నవి తీసి ఇవ్వాలా. ఆ పెట్టెలో ఉన్నవి ఆ ఆశీర్వాదాలు, ఆ డబ్బు, ఆ ఐశ్వర్యము, ఆ ఆత్మీయ జీవితము, ఆ జ్ఞానము, ఏదైనా కానీ ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అందుకే కొలసైలకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? క్రీస్తులో గుప్తమై ఉన్నది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుని మీద ఆధారపడాలి.
ఎవరి మీద ఆధారపడకుండా మనకు కష్టం వస్తుంది. లోకం, మనుషులు, బంధువులు, డబ్బు, కష్టాలు, బాధలు, ఇవన్నీ మనకేం దేవుని మీద ఆధారపడకుండా చేస్తాయి. లోకం మీద ఆధారపడ్డట్లు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇందాకని తీర్పు తీర్చకయు ఆ రక్తము నిమిత్తము. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చే దేవుడు ఆయన. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేవా? నీ కుటుంబం పరిశుద్ధంగా ఉందా లేదా? పాస్టర్ పరిశుద్ధంగా ఉన్నాడా లేడా? పాస్టర్ పరిశుద్ధంగా, కుటుంబం పరిశుద్ధంగా ఉందా లేదా అన్నది తీర్పు చేసేది దేవుడే. హల్లెలూయా. ఎంత పెద్ద భక్తుడైనా కానీ, ఎవరైనా కానీ వాళ్ళకి తీర్పు తీర్చేది దేవుడు. అవునా కదా? హల్లెలూయా. చూడమ్మా, ఇంకా చూడు 15:4, ప్రకటన 15:4. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? హల్లెలూయా. నీవు మాత్రము పవిత్రుడవు అంటే నీవు మాత్రం పరిశుద్ధుడవు కనుక పాపి అయిన వాడు తప్పకుండా భయపడాల్సింది ఆయనకు. ఎవరు పాపి అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక వాక్యం చూడండి, యెషయా గ్రంథం 1:4. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. హల్లెలూయా. లోకంలో ఎంత రకాలుగా ఉన్నారు? పాపిష్టి జనము, ఇంకా దోషం చేసేవాళ్ళు, ఇంకా దుష్టం చేసే దుష్టులు, ఇంకా చెడగొట్టేవాళ్ళు ఉంటారు. ఉండాలన్నా అట్లా? వాళ్ళ పరిస్థితి ఏంది? అలా ఉంటే ఏమవుతుంది? వినాలమ్మా, వినాలి. ఈ భయంకరమైన ఈ దురలవాటు, ఈ భయంకరమైన పాపము, ఈ భయంకరమైన నేచర్, అలవాటు, ఆలోచనలు, క్రియలు శుద్ధి చేయడానికి యేసు ప్రభు శిలువలో చనిపోయాడు. హల్లెలూయా. ఆ శాపం నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించడానికి, శుద్ధి చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుని విషయంలో నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అవిధేయులుగా ఉండడానికి వీలు లేదు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. 3వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని. హల్లెలూయా. నీవు నా వాక్యము గైకొని, నీవు నన్ను ఎవరినంటుండ ఆయన? ఎవరికి చెప్తున్నాడు అది? అమ్మా, ఏ సంఘంకి ఏమున్నది? మళ్ళీ చదువు, చదవండి. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. చెప్పాలా అమ్మా? వాక్యం, ఇంకా అమ్మా శక్తి, ఇంకా క్రియలు, ఇంకా వాక్యం, ఇంకా చెప్పండి. మనకేం చెప్తున్నాడు? మన పరిస్థితి ఏముంది, ఎలా ఉన్నావు అని చెప్తున్నాడు అక్కడ. ఏమంట? నీ శక్తి కొంచెమే. హల్లెలూయా. పాస్టర్ శక్తి ఎంత? కొంచెమే. హల్లెలూయా. నీ శక్తి కొంచెమే.
ఈ శక్తి ఏంది? ఇది డబ్బు శక్తి కాదు, చదువు యొక్క శక్తి కాదు, బంగారం యొక్క శక్తి కాదు. ఇది ఈ శక్తి నీ జ్ఞానం శక్తి కాదు. ఇది దేవుని గురించిన శక్తి కొంచెమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. అందుకేమో కొద్దిపాటి బలం, కొద్దిపాటి శక్తి కనుక దాన్ని బట్టి నువ్వేమంటున్నావు? ఆయన వాక్యాన్ని గైకొని, వాక్యాన్ని గైకోవడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని మనము ఇష్టపడడానికి కావాల్సింది బంగారు కాదు, డబ్బులు కాదు, డిగ్రీలు కాదు, ఏమి కాదు. కావాల్సింది కొంచెము శక్తి. నాకు ఆ వాక్యం కావాలన్న కొద్ది శక్తి నీకుంటే చాలు. నీ క్రియలు దేవుని వాక్యానుసారమైన క్రియలుగా మారును గాక. ఎంత కావాలమ్మా? యేసుప్రభు అంటాడు, ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండ పోయి సముద్రంలో పడును గాక అంటాడు. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి బాబు, కొంచెం ముందు జరగండి. ఇంకా వస్తున్నారు. ఫిలిపు మీరంతా ఇంకా కొంచెం ముందు జరగండి, ముందు జరగండి బాబు. ఈ పిల్లలు ముందుకు రండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన. తెలుసుకుంటూ వెళ్ళారా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ తలంపులు ఏమంటున్నారు? వాళ్ళు దేవుని ఎరగమనలేదు, వాళ్ళు మాకు బాగా తెలుసు అంటున్నారు. హల్లెలూయా. కలిగా దేవుళ్ళారా చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా. ఇదిగో హల్లెలూయా, తలుపు నీ ఎదుట తీసి ఉంచినాను, దానిని ఎవడు వేయజాలడు. హల్లెలూయా. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. కొంచెం మీరు యాక్టివ్ కావాలి అప్పుడప్పుడు, మధ్యలో లేకుంటే చప్పట్లు కొడితే మంచిగా అవుతారు. హల్లెలూయా. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన సత్యం మనం నేర్చుకోబోతున్నాం. అందరు రెడీగా ఉన్నారా? 1 2 3 4 స్టార్ట్. హల్లెలూయా. తలుపు ఎందుకు తీసిపెట్టాడు దేవుడు? అమ్మా, మీ కొరకు ఎవ్వరు ముయ్యలేనటువంటి తలుపు నేను తీసిపెట్టినా అన్నాడు. ఎందుకు తీసిపెట్టాడు? హల్లెలూయా. మీ కొరకు ఈ తలుపులు తీసి 2 తలుపులు తీసాం, లోపలికి రావడానికి వచ్చిండ్రు, కూర్చున్నారు. దేవుడు కూడా ఒక తలుపు తీశాడు, పెద్ద తలుపులు తీసి పెట్టిండు ఆయన. ఎందుకొరకు తీశాడు? ఎందుకు? దేవుని వాక్యం గైకొనడానికి. ఇంకా ఎరిగి ఉన్నామని. గుడ్. ఇంకా దేవునితో ఆయనతో కూడా ఉండడానికి. గుడ్. ఇంకా ఆయన క్రియలను ఎరగడానికి. ఇప్పుడు మీరు చెప్పిన ఆయన క్రియలు, ఆయనతో ఉండడానికి, ఆయన వాక్యం కావాలంటే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి మనం? సరే, ఇంకొక మీకు క్లూ ఇస్తా. పరలోక సంబంధమైన దీవెనలు అంటే ఏంటి? ఎంతమందికి అర్థమైంది? పరలోక సంబంధమైన దీవెనలు అంటే ఏంటి అమ్మా? వాట్ ఆర్ దే? హెవెన్లీ బ్లెస్సింగ్స్ అంట. పరిశుద్ధాత్మ, ఇంకా రక్షణ, ఇంకా హ్యాపీనెస్, ఇంకా అమ్మా వాక్యం బట్టి నడుచుకోవడం, ఇంకా వర్షిప్, ఇంకా అమ్మా హల్లెలూయా. చెప్పిర్రా? ఏమని చెప్పిర్రా? ప్రభాకర్ ఏం చెప్పినారు? బ్లెస్సింగ్స్. గుడ్. ఇంకా చెప్పండి. అమ్మా ఇంకా చెప్పండి.
ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకున్నారు? అది బ్లెస్సింగ్, పరలోక సంబంధం. ఎంతమంది బైబిల్ చదివారు? ఇదే బ్లెస్సింగ్. ఎవడు మూసిండు మీకు ఇది? ఎవరు మూసారు ఈ తలుపును చేయకుండా? నీవే మూసుకున్నావు. ఎంతమందికి అర్థమైంది? బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఆరాధన చేయడం. వ్యక్తిగతంగా ఆరాధన చేసావా? దేవా ఈ దినం ఇచ్చావు, ఆదివారం నాకు ఇచ్చావు, నేను నా కుటుంబం సజీవంగా ఉన్నాం, బ్రతికే ఉన్నాం, నీ కోటి కోటి వందనాలు. ఇవి పరలోక సంబంధమైన దీవెనలు. ఇంకమ్మా ఇంకా చెప్పండి. పరలోక సంబంధం చిట్టి చెప్పు. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకోవడం, ఆరాధన చేయడం, సువార్త చెప్పడం. హల్లెలూయా కదమ్మా. యేసుప్రభు నీ చేతుల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టాడని నమ్ముతున్నావా? నీ కాళ్ళ కొరకు, నా కాళ్ళు చేసిన పాపాని కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టాడని నీవు నమ్ముతున్నావా? మన తల ద్వారా చేసిన భయంకరమైన చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడ్డదని నమ్ముతున్నావా? నమ్మితే సువార్త చెప్తాం. హల్లెలూయా అవునా కానీ? నమ్మకుంటే చెప్పు. హల్లెలూయా. రక్షణ స్వార్థం కాదు. రక్షణ అనేది సెల్ఫిష్ కాదు. రక్షణ నీకు ఇచ్చాడంటే అది ఇతరులకు పంచిపెట్టడానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ గురించి చెప్పడానికి ఇది పరలోక సంబంధమైన దీవెనలు. ఎంతమందికి అర్థమవుతుంది? అవి తలుపు తీసి పెట్టాలంటున్నాడు దేవుడు. నీ కొరకు తీసి పెట్టాడు. హల్లెలూయా. రెండు చేతులే దేవుని సుజం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చాలా ఉంటాయి పరలోక సంబంధమైన దీవెనలు, చాలా ఉంటాయి మనకు. సమాధానంగా ఉండడం, సంతోషంగా ఉండడం, ప్రేమ కలిగి జీవించడము, ఓపిక కలిగి జీవించడం, ఇవన్నీ పరలోక సంబంధమైన దీవెనలు. ఇవి మనం కలిగి ఉంటే భూమి మీద ప్రతిదీ దేవుడిస్తాడు. హల్లెలూయా. డబ్బు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, బంగ్లాలు ఇస్తాడు, బండ్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కనుక ఎవరు వెంబడి పడాలి? మనం పరలోక సంబంధమైన దీవెనలు వెంబడి పడాలి. వాటి కొరకు మనం వెంబడి పడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవీణ్ పగడాల అని చనిపోయాడు కదా, ఎంతమంది తెలుసు? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజస్థాన్లో కొన్ని గ్రామాలను గురించి ఆయన చెప్తాడు. అక్కడ ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారంట వాళ్ళు. ఆడపిల్ల పుడితే చాలా దేవి పుట్టిందని సంతోషిస్తారంట. తర్వాత ఆమెకు 12 ఏళ్ళు వచ్చినాక ఆమెను ఒక వ్యభిచారిగా చేస్తారంట. హల్లెలూయా. ఒక వ్యభిచారిగా చేస్తారు. తండ్రి, తల్లి, తమ్ముడు అందరు అధికారులకు పోయి చెప్తే అది వాళ్ళ కర్మరా, మీకెందుకు అన్నారంట. హల్లెలూయా. ఎక్కడ పోయి ఆయన వాళ్ళకి సువార్త చెప్పాడు. అక్కడ ఆయన సంఘాలు స్థాపించాడు. ఆయన అక్కడ పోయి ఆయన అనేకులను ప్రభులోకి నడిపించాడు. ఆ భయంకరమైన పాపంలో ఎంతోమంది భయంకరమైన రోగాలు, సుఖవ్యాధులు వచ్చి చనిపోతూ ఉంటే వాళ్ళకి సువార్త చెప్పాడు. ఈరోజు ఆయన ప్రభులో నిద్రించాడు, పరలోకంలో ఉన్నాడు. చప్పట్లు కూడా వినిపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతమందికి అర్థమవుతుంది దేవులారా. అంతవరకు నీకు కష్టపడాల్సిన అవసరం లేదు. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని, మన ప్రక్కలు ఉన్న వాళ్ళని, మన కుటుంబాన్ని ప్రభులోకి నడిపించాలి. మీరేమనుకోకుండా ఒక మాట చెప్తారు. ఏం సమయాలు ఏమనుకో కదా, వాళ్ళ దమ్ముంటే కుటుంబం గారంటే హల్లెలూయా. దమ్ముంటే సువార్త చెప్పండి, దమ్ముంటే బైబిల్ చదువుకోండి, దమ్ముంటే ప్రార్థన చేసుకోండి,
దమ్ముంటే దేవుని ఆరాధించండి. చెప్పండి కొద్దిగా హల్లెలూయా, హల్లెలూయా. లేదా దేవుని అడగండి, దమ్మిస్తాడు. హల్లెలూయా. ప్రభా నాకు శక్తి, ప్రభా నాకు దమ్మి, ప్రభా. ఏం అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుల నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము. రాత్రి ఒక దైవజన్ చెప్తున్నాడు, మీరు కార్లో పోతున్నారు అనుకోండి, కళ్ళు మూసుకోండి, మీకేం భయం కాదంట కార్లో పోయేటప్పుడు. హల్లెలూయా. కళ్ళు తెరిచినావా ఎర్రే వాడొచ్చా వాడొచ్చాయి ఇట్లా ఇంటి పడు మెల్లే పోదు అంటే అర్థమైంది. కళ్ళు చూస్తే లోకం కనబడుతుంది, భయపెట్టేది కనబడుతుంది. లోకాన్ని చూడవాకు దేవుని చూడు, ఏం భయపడవు. సిల్వ వేయబడిన యేసయ్య వైపు చూడు, సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్య వైపు చూడు. ఓ సమాధి నుంచి లేచినప్పుడు బండలు బద్దలు చేసిన యేసయ్య వైపు చూడు. ఓ కల్వరి కొండ, కలవరపడిన కొండ, ఆ బండలు బద్దలై బలపలపలమని శబ్దం తీసుకొచ్చిన ఆ యేసు వైపు చూడు. బండలే బద్దలు చేసిన సిల్వలో ఉన్న శక్తి, బండలాంటి హృదయాలు కరిగించడానికి సువార్తలో నీకు ఆ శక్తి ఉన్నది. దైవజనమా, ఆ శక్తి నీలో ఉన్నది. హల్లెలూయా. బండలు పగిలిపోయాయి. ఎక్కడ చూడాలి? బండలు బలగొట్టిన యేసు వైపు చూడాలి. ఎవరు తీయలేని ఆశీర్వాదాలు నీ కొరకు ఉన్నాయి. ఇది లేకుండా నీకు వచ్చింది అనుకో డబ్బు, ఏమా సువార్త, ప్రార్థన, వాక్యం లేకుండా భయం, ఎవడెత్తుకపోతాడో, యాడ దాచిపెట్టాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా. హల్లెలూయా. చాలా చాలా జాగ్రత్త చేస్తావు ఆ డబ్బు కొరకు, కానీ అది పోతూనే ఉంటుంది, తుస్సంట. ఎస్, దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిలో చూడండి, అపోస్తుల కార్యం 14:27 వచ్చింది. దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు. హల్లెలూయా. అన్యజనులు విశ్వసించడానికి దేవుడు ద్వారము తెరిచాడు. సంఘము సువార్త ప్రకటించడానికి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తుల కార్యంలో లూకా ఈ భక్తుడు రాస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు రాస్తూ ఏమంటున్నాడు? సంఘం కొరకు తలుపులు తెరిచారు. ఎందుకు తెరిచారు? సువార్త ప్రకటించడానికి. రేపు నెక్స్ట్ వీక్ మట్టల ఆదివారం. కరపత్రాలు చాలా ఉన్నాయి. దమ్ముందా లేదా దేవుని అడగండి. చప్పట్లు కొట్టి దేవుని అయిపోతాయండి. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే, వాగ్దానం నమ్మితే, వాక్యాన్ని నమ్మితే, దేవునిలారా సువార్త ప్రకటిస్తాం. మనుషులను చూస్తే తుస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, నీ పాదముల దగ్గర. అదే ప్రకటన గ్రంథం 3:9. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అమ్మా బాగా గమనించాలి, వినాలమ్మ. ఇక్కడ యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవాళ్ళు. క్రైస్తవులు కాదు కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. దేవుని బిడ్డలం కాదు కానీ దేవుడి బిడ్డలం అని చెప్పుకుంటారు. చదువు చదువు. సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి ఎవరి పాదాల దగ్గర?
ఎవరి పాదాల దగ్గరమ్మా? హల్లెలూయా. నీ 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 పాదాల దగ్గర సాగిల పడతారంట. నీ పాదాల దగ్గర వచ్చి సాగిల పడతారంట. నీ శక్తి కొంచెమే, కానీ నీలో ఉన్నది పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు వచ్చి నీ దగ్గర వస్తారు, నీకు వచ్చి సాగిల పడతారంట. హల్లెలూయా. నాకు గొప్పగా చెప్పుకోవడానికి వీలు లేదు, కానీ దేవునిలారా, అన్యులు నా జీవితంలో ముగ్గురిని చూశాను. నా కాళ్ళు ముఖానికి వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. ముగ్గురిని చూసా. ఒకసారి ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ పోయాం, పేరు చెప్పాను కానీ ఫిలిప్ ఎవరు చాలామంది పోయాం. వాళ్ళను షాల్ కప్పనికే పోతే అన్యులు వాళ్ళు మన చర్చికి వస్తారు, అప్పుడప్పుడు వచ్చారు. వాళ్ళు నా కాలు మొక్కనికి వచ్చింది. హల్లెలూయా. అవునమ్మా, మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం, కానీ దేవుడు మనల్ని తలగా ఉంచాడు ఈ లోకంలో. నువ్వు తలగా ఉంచాడు. భయపడి నువ్వు చేయలేవు, నువ్వు కాదు అన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని విడిచిపెట్టి దేవుని కాదని నీ సొంత జ్ఞానం, సొంత ఆలోచనలతోన, సొంత తలంపులతోన నీవేదో చేయాలని, ఏదో సాధించాలని ఆఖరికి ఏం సాధించలేక ఒంటరిగానే మిగిలిపోతావు. హల్లెలూయా. కానీ నిజానికి మనం కాళ్ళు మొక్కడానికి కాదు. వాళ్ళు ఎందుకు కాళ్ళు మొక్కాలి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 14:25 చదవమ్మా. 1 కొరింథీ 14:25. బావినండి సహోదరులారా, మీరు బుద్ధి విషయమై బుద్ధి విషయమై పసిపిల్లలు గాక దుష్టత్వం విషయము శిష్యులుగా ఉండి అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. 14:25 అమ్మా. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడు. బావినండి అమ్మా, ఇక్కడ చూడండి. దేవుడు చెప్పండి, దేవుడు నిజముగా నాలో ఉన్నాడు. ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. హల్లెలూయా. ఎందుకు మన పాదాల దగ్గరికి వాళ్ళు రావాలంటే నిజంగా దేవుడు నాలో ఉన్నాడు, అబద్ధంగా కూడా ఉంటాడంట. హల్లెలూయా. అంటే ఊకే చెప్పుకుంటాం నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడని. నిజంగా దేవుడు నీలో ఉంటే వాళ్ళు వచ్చి నీ పాదాల దగ్గరికి వస్తారు. నీవేమో నా భర్త కొడతాడు, నీవేమో నా భర్త తిడతాడు, మా అత్తోళ్ళు ఇట్లా, మా వాళ్ళు ఇట్లా, నా భార్య ఇట్లా అని నీవేమో నిరాశలు ఉన్నావు. దేవుడేమో వాళ్ళ నీ కాళ్ళ దగ్గర తెస్తా అంటాడు. వాక్యమేమో అలా చెప్తా ఉన్నాడు. ఏమ్మా మళ్ళీ చదవమ్మా. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని అతడు సాగిలపడి. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నీకు సాగిలపడాలని అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కూడా చెప్పచ్చు. హల్లెలూయా. నమ్మాల మనం, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో నేను చెప్తా మీరు చూడవాకండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఏముంటుందంటే, పౌలు శీలను చెరసాలలు వేస్తారు. పౌలు శీలను తీసుకుపోయి చెరసాలలు వేస్తే ఆ రాత్రి అంతా వాళ్ళు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేసరికి చెరసాల పునాదులు కదులుతాయి, తలుపులు తెరుచుకుంటాయి, అందరి బంధకాలు ఊడిపోతాయి. హల్లెలూయా. అప్పుడు చెరసాల అధికారి వచ్చి ఏం చేస్తాడంటే పౌలు శీలకు సాగిల పడతారు. ఉందమ్మా 16వ అధ్యాయం చూడు.
మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయాననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. హల్లెలూయా. ఇంకా అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి. హల్లెలూయా. మళ్ళీ అతడు దీపము తీసుకొని వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి. హల్లెలూయా. ఎవరు సాగిలపడ్డాడు? అర్థమవుతుందా? మన స్టేటస్ మనకు అర్థమవుతుందా? మన స్టేజ్ ఎంత గొప్ప వాళ్ళ మనం అర్థమవుతుందా? అది అర్థం కాకుంటే డేంజర్లు ఉన్నట్టు. మనం అర్థమైతే అంత బ్లెస్సింగ్లు ఉంటాం. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కూడా అగ్నిగుండంలో వేస్తారు. దేవుడు 4వ వ్యక్తి కనబడ్డప్పుడు వాళ్ళని బయట తీసుకొచ్చినప్పుడు రాజు సాష్టాంగ నమిలపాడి ఈ దేవుడే నిజమైన దేవుడు అంటాడు. చప్పట్లు కూడా తినిపించాలి. హల్లెలూయా. దేవుళ్ళరా బాగా గమనించండి. దేవుడు మనలో ఉండాలి. దేవుడు మనలో ఉండి మనకు దేవుడు ఉన్నాడని వాళ్ళు మనకు సాగిలపడాలి. మన డబ్బుని బట్టి, మన హోదాని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన సీనియారిటీని బట్టి కాదు, దేవుడు మనలో ఉన్నాడని మనకు సాగిలపడాలి. అది ఇష్టపడాలి. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైతే ఆశీర్వదించబడతావు, అర్థం కాకుంటే డేంజర్లు ఉన్నట్లే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 చదవమ్మా. 3:10 ప్రకటన గ్రంథం 3:10. వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడేదను. నేను నిన్ను కాపాడేది. ఓర్పు, చాలా ఓర్పు మనకు అవసరం. ఓర్పు అంటే ఏంది అమ్మ? ఓర్పు అంటే ఏంది? పేషెన్స్, వేచి ఉండడం. ఎందుకు ఓర్పు అవసరం? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలా? ఓర్పుగా ఉండాలి. నాకు రాలేదంటున్నారా? మీరే చాలాసార్లు నన్ను ఇన్సల్ట్ చేశారు. మీరే చేశారు. నేను చెప్తున్నా కదా, సంఘం ఎదుగుతాను. ఎన్నో చాలా ఇన్సల్ట్ చేశారు. దేవుడు కోటి రూపాయల మాట నాతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు కోటి రూపాయల మాట నాతో అన్నాడు. అరే లేమియల్ బిడ్డ, నా బిడ్డ నేనున్నాను రా నీకు అన్నాడు. హల్లెలూయా. మీరు ఇన్సల్ట్ చేసినప్పుడు నా దేవుడు నాతో అలా ఆదరించాడు. చప్పట్లు కూడా తెంపచ్చండి. హల్లెలూయా. కోటి రూపాయల మాట అది. అలా నన్ను ఓదార్చాడు దేవుడు. దేవుడులారా, నిన్ను ఓదార్చాడు దేవుడు. అదే దేవుడు అదే కోటి రూపాయల మాటలతో నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను ఎత్తి పడతాడు, నీకు ఓదార్పునిస్తాడు, ఆదరణ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. అవునా కాదమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు అందించండి. ఇది చాలా విషయం, మనకి చాలా అవసరం. ఎన్నో రకాలుగా మనం అవమానం పొందుతాం, ఎన్నో రకాలుగా మనం ఇన్సల్ట్ అవుతాం, ఎన్నో రకాలుగా మనం నిరాశలోకి వెళ్ళిపోతుంటాం, అసంతృప్తి. అందుకే ప్రభుని ఎప్పుడు అడగాలి మనం? ప్రభా, తృప్తి నీదేవా, తృప్తి నీ ప్రభా మా జీవితంలో. ఓర్పిస్తాడు దేవుడు, ఓర్పు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఓర్పు అనేది కాపాడుతాడు దేవుడు. పరీక్షకు దూరంగా ఉంచడం. చాలాసార్లు ఏం చేస్తాడంటే నీ ఓర్పు నీలో ఉంటే, నీకు ఆ సహనం ఉంటే అది రాకుండా దేవుడు దూరం చేస్తాడు. ఆ సమస్య కష్టం రాకుండా చేస్తాడు, ఆ బాధ రాకుండా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
పరీక్ష కాలంలో ఆ పరీక్ష అది ఎదుర్కోవాల్సిన సమయంలో దేవుడు నిన్ను సురక్షితంగా ఎదుగుతాడు. హల్లెలూయా. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు దేవుడు నేను క్షేమంగా పెడతాడు, సురక్షితంగా పెడతాడు. ఎంత ప్రేమ నీవంటే, నీ కుటుంబం అంటే, నేను నా కుటుంబం అంటే దేవునికి ఎంత ప్రేమ. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని లేరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21 వచ్చిన చదువు. లోక ఆరంభము నుంచి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. చూడండి, ఒక భయంకరమైన దినం వస్తుంది. అది ఒకటి భయంకరమైన దినం. అది లోకం ఆరంభమైన నుంచి ఆ శ్రమ వచ్చేంత వరకు అది ఎప్పుడు జరగలేదంట. ఎంత భయంకరమైన శ్రమ లోకం మీదకి రాబోతుంది. ఓర్పు అవసరం. అది రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు. దానిలోకి రాకుండా, లేదా అది వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఈ దినాలు ఎక్కడ చూసినా బాగా గమనించండి. భూకంపాలు, వరదలు, కరువులు, కాటకాలు, సమస్యలు, రోగాలు, కొత్త రోగాలు. హల్లెలూయా. దీంట్లో సురక్షితంగా ఉండడానికి, క్షేమంగా ఉంచడానికి నీకు ఓర్పు ఉంటే చాలు. నీలో నాలో ఓర్పు ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాటి నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? నీకు కిరీటం ఇస్తా అంటాడు. చదవమ్మా. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా వృత్త పేరును వాని మీద రాసేదను. హల్లెలూయా. బాగా గమనించండి దేవులారా, మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామంటే పరలోకానికి వెళ్ళడానికి ప్రభుని నమ్ముకున్నాం. పరలోకానికి వెళ్ళడానికి, నీవు నీ కుటుంబం, నేను నా కుటుంబం పరలోకానికి వెళ్ళడానికి ప్రభుని నమ్ముకున్నాం. ఇది మన గోల్. ఇది మన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు బాగా గమనించండి. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు అందరూ పారిపోయారు. అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, రొట్టెలు తిన్న వాళ్ళు పారిపోయారు. స్వస్థతలు పొందుకున్న వాళ్ళు పారిపోయారు. పశ్చాత్తాపపడిన స్త్రీలు మాత్రం అక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డారో, పాదాలు కడిగారో, ఎవరైతే ప్రభు నీతిమంతుడు, నిజమైన దేవుడు అని ఆ ప్రభు కొరకు పాదాల దగ్గర ఏడ్చారో, వాళ్ళు ఆ ప్రభు సిలువ వేసేటప్పుడు అక్కడ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమలారా మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడు. హల్లెలూయా. ఈ ఉదయం ఒక సత్యం, ఒక వాగ్దానం. ఆ పరలోకంలో మనం ఉండాలి అంటే పశ్చాత్తాపంతో, కన్నీటితో ఏడ్చే తల్లిదండ్రుల ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని పరలోకానికి తీసుకుపోతుంది. హలో, అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏడ్చేవాళ్ళు నీ కుటుంబం కొరకు, ఆ కన్నీరుని దేవుడు, ఒక భక్తుడు అంటాడు, కన్నీరు ఎటువంటిదంట తెలుసా? ఒక బొమ్మ దగ్గర పోయి కొబ్బరికాయ కొడితే లోపల నీళ్ళు శుభ్రమైన నీళ్ళు అవి కదా, దాన్ని ఎవరు పొల్యూట్ చేయరు. నీ కన్నీరు కూడా ఎవరు పొల్యూట్ చేయలేదు. అది పరిశుద్ధమైనవి. అవి
పవిత్రమైనవి ఆ కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ప్రభు పాదాల దగ్గర ఏడుస్తే, కడిగితే, హలో ఎందుకు ఏడుస్తావు? డబ్బుల కొరకు, ఆ అప్పుల కొరకు, రోగాల కొరకు కాదు. నేను నా కుటుంబం పరలోకం కొరకు ఏడవాలా. ప్రభా మేము పరలోకంలో ఉండాలని ఏడవాలా. అవన్నీ వస్తాయి నీకు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలి. చప్పట్లు కూడా తినిపించండి, హల్లెలూయా. అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇంకేమిస్తాడంట? కిరీటం. కిరీటం అంటే ఏంది? కిరీటం ఎవరికి పెడతారమ్మా? రాజులు. రాణులు పెట్టుకుంటారు, రాజులు పెట్టుకుంటారు. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎలా పెడతాడు? మనల్ని తలగా ముస్తాడు. ఇంకేం చేస్తాడు? ఒక మందిరంలో ఒక స్తంభం లాగా పెడతాడంట కదా. ఎలా పెడతాడు ఆయన? స్తంభం. అదే 144 కీర్తనలో మీ కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాలు ఉంటాడంట. చెక్కిన మూల స్తంభాల్లాగా ఉంటారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక స్తంభం అనేది కదిలించబడదు. స్తంభం అనేది స్తంభం అనేది ఎలా ఉంటుంది? అది అందమైనది. స్తంభం అనేది ఎలా ఉంటుందమ్మా? అది నగరానికి ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకుముందు ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా. కోడి పెట్ట అందంగా ఉంటుందా? కోడి పుంజు అందంగా ఉంటుందా? ఏమా? పుంజు అందంగా ఉంటుంది కదా. హల్లెలూయా. నీవు పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ ఏదన్నా చూడు, ఎవరు అందంగా ఉంటారంటే మొగవే అందంగా ఉంటాయి. మొగవి. హల్లెలూయా. ఏదైనా కోడి పుంజు ఏదైనా తీసుకో, సింహం కానీ ఏదైనా. కానీ దేవుడు విచిత్రం ఏందో కానీ మనుషుల్లో ఆడలను అందంగా చేశాడు. అలే ఆడలను అందంగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, మీ కుమార్తెలు నగరానికి చెక్కిన మూలక కుమారులు అనిలే. హల్లెలూయా. అరే ఒక అందం అంటే ఇక్కడ కుమారులు అందరం అందమైన వాళ్ళమే. ఎప్పుడు దేవుని మందిరంలో స్తంభంగా మనం ఎప్పుడు ఉంటామో ఆత్మీయ అందం మనలో ఉంటుంది. హల్లెలూయా. ఇంకోటి పురుషులకు చెప్తున్నా, వినండి అన్న, మతుశలానా విను, బాగా విను. ఎందుకు ఆడలను అందంగా చేశాడంటే వాళ్ళు ఎక్క అలుగుతారు, గులుగుతారు వాళ్ళు. ఏమా అప్పుడు ఏం చేయాలంటే, బా అలిగినా గులిగినా కూడా నీవు అందంగా ఉన్నావమ్మా అనాలి. అందంగా చేసిండు దేవుడు చెప్పి కదా, ఆడలను అందంగా చేసిండు అని మళ్ళీ అబద్ధం అంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అంటావో వాళ్ళు ఏమైపోతారు? ఎంత ఒంటికాల మీద లేవని తుస్సుమని. హల్లెలూయా. ఎం శ్రీనివాస్ అంతే కదా, అంతే కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం ఎలా ఉండాలా? ఆత్మీయ అందం కలిగి ఉండాలా. ఈ లోకంలో మనమందరం ఎలా ఉండాలా? దేవుని సౌందర్యం. ఏ సౌందర్యంలోకి రావాలా? దేవుడు ఎలా చేస్తా? తన స్వరూపమందు నరుని దేవుడు సృష్టించాడు. ఆయన స్వరూపంలో, ఆ స్వరూపానికి మనం రావాలి. ఆయన మహిమలోకి రావాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓరా